శ్రీ ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజ్. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ దీపిక. నేను మీ రెస్టారెంట్ గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను సార్. ఓకే, ముందుగా మీరు మీ గురించి తెలియపరచగలరా? ఓకే అమ్మా, నా పేరు సీతయ్య అంటారు. నేను సీతయ్య బిర్యానీ సెంటర్ అనేది ఇక్కడ భీమవరం పరిచయం. నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 32 years అవుతుంది. ప్రస్తుతానికి అంత జర్నీ. మీరు బిజినెస్ పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు సార్? స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా తక్కువ, అంటే ఒక 1000-2000 అంతే. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నా సవాళ్ళు లైక్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చాలా వస్తాయి సవాలు. అంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఉంటాయి, దానికి భయపడకూడదు మనం. మీరు దాన్ని ఫేస్ చేస్తూ మీరు ఎలా ఎదుర్కొన్నారు సార్ ఈ సవాళ్ళు అనేవి? సహనం, ఓర్పు. సమస్య రాకుండా ఏది ఉండదు. సమస్య వస్తుంది, దాన్ని మనం ఎదిరించగలగాలి. ఎదిరించి ముందుకు వెళ్ళగలిగితేనే మనం సక్సెస్ చూడగలుగుతాం. నేను స్టార్టింగ్ చేసినప్పుడు 5 నుంచి 10 రూపీస్, 5 రూపీస్ 10 రూపీస్ బిర్యానీ స్టార్ట్ చేసి, అప్పుడు ప్రతి ఒక్కరు చాలా తక్కువగా చీప్గా చూసేవారు. రోడ్డు మీద బిర్యానీ ఏంటి, చాలా తక్కువ ఉంటుంది కదా అని రకరకాలుగా మాట్లాడేవారు. అయినప్పుడు నేను ఏం చూడలేదు. నా లైఫ్ చూసుకోవాలి, నేను ఇస్తుంది కరెక్టే కదా, అలా అనుకున్న వాళ్ళు వస్తారు అని నిలబడ్డాను. ఆ నిలబడితే వాళ్ళు అనేక మందికి నేను పెట్టగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. నా లైఫ్ కూడా సక్సెస్గా ఉండగలిగింది. మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఏ ఐడియాతో స్టార్ట్ చేశారు, ఏమనుకొని స్టార్ట్ చేశారు? బిజినెస్ అనేది స్టార్టింగ్ అయితే మటుకు నేను రకరకాలుగా చేశాను. ఇంకా ఇదనే కాదు, చాలా చేశాను. కానీ ఒక ఫుడ్ తినాలంటే, ఒక బిర్యానీ తినాలి, ఐ లైక్ పలావ్ తినాలన్నా పెద్ద రెస్టారెంట్కి వెళ్తే కానీ ఆ ఫుడ్ దొరకదు. నేను పెట్టిన కాలంలో, నేను స్టార్ట్ చేసిన కాలంలో ఇంకా సామాన్యుడికి ఎవరికి అది అందుబాటులో లేదు. కొద్దిగా గొప్ప మనీ ఉన్నాడు రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినాలి అంటే వాళ్ళ కోసం మీరు అన్న దృష్టితోనే, అలా కాదు, మనం తక్కువ బడ్జెట్లోనే తక్కువ రేట్లోనే మనం పెట్టగలిగితే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే, అంటే నేను చాలా ఇంటర్వ్యూలో చాలామంది చెప్పారు, నేను చెప్పాను, ఆకలి అందరికి ఉంటుంది, మనీ ఉండదు. కానీ తినాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ధనవంతుడికి ఉంటుంది, పేదవాడికి ఉంటుంది. ధనవంతుడు తినగలుగుతున్నాడు, పేదవాడు ఎలా తినగలగాలి అనే చిన్న థాట్ ఒకటి స్టార్ట్ చేశాను. దాంతోనే అప్పట్లోనే స్టార్టింగ్ 10 రూపీస్ చికెన్తో, చికెన్ లేకుండా 5 రూపీస్ స్టార్ట్ చేశాను. ఇంకా అలాగలాగా కాలం మారుతూ ఉంది, రేట్లు మారుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి జర్నీ ఇక్కడ వరకు వచ్చింది. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్ రేట్ ఎంత సార్? ప్రజెంట్ ఇప్పుడు పెట్టిన రేట్ ఎంత సార్? స్టార్టింగ్ వచ్చి 10 రూపీస్ నాన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే 80 రూపీస్ పలావ్. ఇంకా నా దగ్గర ఇంకా చాలా రకాల బిర్యానీలు కూడా, ఇంకా కాలం మారింది కదా, కాలం మారినట్టుగా నేను కూడా మారుతూ ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా కొన్ని యాడ్ చేసుకుంటూ ఇప్పటి వరకు ముందుకెళ్తూ ఉన్నాం అనమాట. అది మీరు రా మెటీరియల్, ఈ దినుసులు ఇవన్నీ ఎక్కడి నుంచి, అది రా మెటీరియల్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు? అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ రా మెటీరియల్ చూసుకునేటప్పుడు చాలా క్వాలిటీగా చూడాలి. ఏదైనా సరే మనం తక్కువకి వస్తుంది కదని చెప్పేసి తక్కువ మెటీరియల్తో క్వాలిటీ రాదు, తీసుకోకూడదు. క్వాలిటీ రాదు, ఎస్ తీసుకోకూడదు కాదు, తీసుకోవచ్చు, తెలుసుకోవచ్చు, క్వాలిటీ రాదు. మనం ఎప్పుడైతే క్వాలిటీగా మెయింటైన్ చేస్తామో, క్వాలిటీ మెటీరియల్ వాడుకుంటామో, ఇన్పుట్ ఎలాగైతే ఉంటుందో అవుట్పుట్ కూడా అదే క్వాలిటీగా వస్తుంది. అవుట్పుట్ క్వాలిటీగా వస్తే కస్టమర్ కూడా ఏదైనా సరే సాటిస్ఫాక్షన్ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ. మీరు చూసేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే క్వాలిటీ ఉండాలి. మాటలు చెప్తే ఉండదు, ప్రాక్టికల్ ఉండాలి. ఆ ప్రాక్టికల్గా చేయాలంటే నేను ప్రాక్టికల్గా ఉండాలి అనేది నేను ఆ విధంగా చూసుకుంటూ ప్రతిరోజు కస్టమర్స్ని రివ్యూ తీసుకుంటూ ఎలా ఉంది ఏంటి, సరైన లోపల ఉంటే చెప్పండి అంటే. ఒకటి సార్ ఫుడ్ విషయంకి వచ్చేసరికి రకరకాలుగా తింటారు ఫుడ్. ఒక స్పైసీ తింటారు, ఒక లో స్పైసీ తింటాడు,
ఒకడు మీడియం స్పైసీ తింటాడు, ఒకడు స్మూత్గా ఉండాలంటాడు, ఒకడు క్రిప్సీగా ఉంటాడు అంటాడు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా సందర్భోచితంగా అంటే ఎస్ విషయంగా మనం ఫుడ్ ఇవ్వగలిగితే సక్సెస్ అవుతుంది. ఫుడ్ విషయంలో కానీ ఏ ఫీల్డ్ అయినా సరే పట్టుకుంది విడిచిపెట్టకూడదు. సక్సెస్ చూసే వరకు సక్సెస్ అయ్యే వరకు విడిచిపెట్టకూడదు. ఎస్ సార్. దాన్ని ఇష్టపడాలి. కష్టపడతాం కదా, కష్టపడితే సక్సెస్ అవ్వలేం, ఇష్టపడితే సక్సెస్ అవుతాం. ఇష్టపడుతూ కష్టపడ్డాం అనుకో 100% సక్సెస్. సక్సెస్ కొరకు మనం వెయిట్ చేయాలి. ఇవాళ స్టార్ట్ చేసిన ఇవాళ సక్సెస్ అనేది మనకంటే చాలామంది గొప్పవారు ముందున్నారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేశారు, వెయిట్ చేసి విజయం పొందారు. మనం కూడా అలా పొందుతాం. మీరు బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఏం చేసేవారు సార్? ఈ బిజినెస్ స్టార్ట్ చేయ నేను భీమవరం అసలు రావడానికి కాన్సెప్ట్ ఏంటన్నా, మా బ్రదర్ వచ్చారు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రదర్ నన్ను చదివించాలని చెప్పి తీసుకొచ్చాడు. అయితే అతను పరిస్థితులు బట్టి, కాలాన్ని పరిస్థితులు బట్టి నన్ను చదివించలేకపోయాడు. చదివిన పరిస్థితిలో ఇంకా నేను రకరకాల వర్క్లు అలా చేస్తూ ఈ బిజినెస్ మా బ్రదర్ స్టార్ట్ చేస్తే జస్ట్ స్టార్టింగ్ అతను చేశాడు. ఇంకా నేను మూవ్ చేశాను, దాన్ని మూవ్ చేసి ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. సార్ నేను వింటా ఉన్నాను, ఇక్కడ మన హోటల్స్కి వచ్చేటప్పటికి వర్కర్స్ ప్రాబ్లం చాలానే ఉంటుందంట. మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు సార్? అది రియల్గా మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. అది చాలా ఫేస్. గత కాలంలో అయితే వర్క్ గురించి వచ్చి ఇంట్రెస్ట్గా వర్క్ చేసేవాళ్ళు. ఇవాళ అలా ఎవరు చేయట్లా. ఎందుకనంటే ప్రతి పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ అంటే మంచిగా చదివించుకొని మంచి స్టేజ్లో చూడాలి, మంచిగా వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అది ప్రతి పేరెంట్కి ఉన్న కళ. ప్రతి ఒక్కరు అలా ఉంటారు. అలా ఉండడం కూడా కరెక్టే. కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి వర్క్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. దాన్ని కూడా మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్గా నాకు వర్క్ వచ్చి ఉండాలి, నాకు వర్క్ వచ్చి ఉండాలి. ఏ ఫీల్డ్ చేసినా, ఏ ఫీల్డ్ చేసే వాళ్ళకైనా సరే ప్రాక్టికల్గా కొద్దిగైనా వాళ్ళకి అనుభవం ఉండాలి. అలా అనుభవం ఉన్నప్పుడే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళకి ఏ అనుభవం లేకుండా ఒక ఫీల్డ్లోకి వస్తే చాలా కష్టాలు ఎక్కువ ఉంటాయి. నా ఫీల్డ్కి వచ్చేసరికి నేను ప్రతి ఐటెం చేయగలను. ఇండియన్ అండ్ చైనీస్, తందూరి, ఎనీ ఐటెం. నాకు వర్క్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వర్క్ నేను చేస్తాను వెళ్ళి. నేను ఎప్పుడైతే వర్క్ చేస్తానో నా దగ్గర కుర్రోళ్ళు కొంచెం మా సార్కి వచ్చు, నేను లేకపోయినా ఇబ్బంది లేదు చేస్తాను అని కొంచెం తగ్గుతారు. వర్క్ ప్రాబ్లం అనేది చాలా ఉంది. అది ఫీచర్ ఎలా చేయాలనేది కూడా మాకు కూడా డౌట్ కూడా ఉంది. ఎలా మరి దాన్ని విషయంలో మేము చేయాలో ఎలా చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇంకా అది ముందుకెళ్తే కానీ తెలియదురా. ప్రాక్టికల్గా ముందుకెళ్తా ఉన్నాం. అప్పుడు పరిస్థితిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మీరు ఉంటారు మీలాంటి చదువుకున్న రోబోటిక్ చాలా ఉన్నాను. ఆ పరిస్థితిలో ఇది రావచ్చు. ఇంతకుముందు మనకి కటింగ్ హ్యాండ్ కటింగ్ అయ్యేది వెళ్ళిపోయి, ఇవాళ మిషనరీస్ వచ్చేసినాయి. అలాగే ఇంకా ఏదో మీలాంటి చదువుకున్న పిల్లలు ఇంకా కొత్తగా కనిపెట్టి కొత్తగా మాకు సంబంధించిన వరకు తయారు చేస్తే మేము ఇంకా బిజినెస్ మంచిగా చేయడానికి మాకు కూడా అవకాశం. అలాగే నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను సార్, మీ పలావ్ సెంటర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సేమ్ టేస్ట్ ఉందని చెప్పేసి ఒక టాక్ ఉండిపోయింది భీమవరం అంతా. దాని స్పెషాలిటీ అండ్ దాని సీక్రెట్ ఏమైనా ఉందా సార్? ఏం లేదు, దాని క్వాలిటీ. మనం వాడే మెటీరియల్ అంటే మీ భాషలో ఇంగ్రీడియంట్స్ అంటారు. ఆ ఇంగ్రీడియంట్స్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడాలి. తక్కువ వస్తున్నాయి కదని, తక్కువ రేటు కదని వాడకూడదు. మసాలా ఏది ఎనీ రైస్ మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్స్, ఒక రైస్ కానీ, మసాలా కానీ, కారం కానీ, ఎనీ ఐటెం ఫస్ట్ క్వాలిటీకి ఇష్టపడాలి. ఫస్ట్ క్వాలిటీ ఎప్పుడు ఫస్ట్ క్వాలిటీయే. ఎస్ సార్. అది ఏదైనా సరే ఆ క్వాలిటీ మనం ఇష్టపడితే, వాడటానికి ఇష్టపడి క్వాలిటీ కానీ మనం కానీ చెక్ చేసుకొని ఆ క్వాలిటీ గురించి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూడా తెలియాలి. అవి అతను షాప్ అయితే ఇస్తాడు, ఇది ఫస్ట్ క్వాలిటీని ఇస్తాడు. అది అవునా కాదని కూడా తెలుసుకునే అనుభవం మనకు కూడా కావాలి. వాటి ముందు తెలుసుకోవాలి. నేనైతే ఫస్ట్ ప్రతి ఎనీ ఐటమ్ చెక్ చేసుకుంటాను, ఫస్ట్ క్వాలిటీ వాడుకుంటాను, ఫస్ట్ క్వాలిటీకి కస్టమర్కి ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాగే సార్, మీరు సీతయ్య గ్రాండ్ పెట్టారనుకున్నారు కదా, మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్ అసలు పెడదామని? అమ్మ నాకు కలర్ అది నేను డ్రీమా సార్? డ్రీమ్. ఇంకా చేయాలి. ఎలా చూశాను కదా అలా కూడా చూడాలి. దేవుడు ఎంతవరకు అవకాశం ఇచ్చాడో అంతవరకు నేను ప్రయత్నం చేయాలని ఆ గ్రాండ్ కోసం ప్రయత్నం చేశాను. ఆ గ్రాండ్ పెట్టాను, సక్సెస్ అయ్యాను. సార్ ఇప్పుడు మీ సీతయ్య సెంటర్ అనేది ఉంది, అలా మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? అలానే మీరు అన్నీ మీరే నడుపుతారా, లేదంటే మీ మేనేజర్స్ కానీ అలా ఎవరికైనా వేరే వాళ్ళు వర్క్ ఇచ్చి నడిపిస్తారా సార్? ఇంకన్నీ నా అండర్లో నడుస్తానన్నా. ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క పర్సన్ అంటే ఒక గుడ్ పర్సన్ పెట్టుకొని అతని ద్వారాగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ప్రతి ఐటమ్ మటుకు మేము బ్రాంచ్ నుంచి వెళ్తాయి. అదంతా కూడా మళ్ళీ ఫుడ్ కౌంటర్గా ప్రతిదీ కూడా మేమే చూసుకుంటూ ఉంటాం. ప్రతిదీ నేను
నా ఆర్డర్లోనే మోగుతాను ఏదైనా సరే. ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి కదా సార్, మీరు అన్నిటిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అదే కదరా నాన్న చెప్పేది. ఇప్పుడు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క సందర్భించినట్టు ఒక వ్యక్తిని, అంటే మీ భాషలో మేనేజర్ అనొచ్చు, లేకపోతే నా భాషలో ఇంకో రకంగా అనొచ్చు. ఆ వ్యక్తి అంటర్లో అతనికి అక్కడ అతను ఆ పర్సన్ పెట్టి ఆ పర్సన్ ద్వారా ఆ పాయింట్ని అలా నడిపిస్తూ ఉంటారు. టోటల్గా అన్నీ నేను ప్రతిరోజు ప్రతి సమయంలో నా అబ్జర్వేషన్లోనే ఉంటుంది ప్రతిదీ కూడా. మీరు అలానే ఈ బిజినెస్లో చాలా లాసెస్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఇప్పుడు లాస్ అనేది కొంచెం బాధైన విషయం, మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారు? తప్పదురా, బిజినెస్ అయిన తర్వాత ఏదైనా సరే లైఫ్ అయిన తర్వాత ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎత్తుపల్ల లేకుండా ఏది ఉండదు. కానీ అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండాలి, చేయడానికి ఇష్టపడాలి. వస్తుంది బిజినెస్ అంటే పాడికేది, అది 360 days ఇవ్వదు. 10 months 8 months ఇస్తుంది. తర్వాత మళ్ళీ అది మామూలు అవుతుంది, మళ్ళీ అవుతుంది, మళ్ళీ ఇస్తుంది. దానికోసం వెయిట్ చేయాలి మనం, టైం కోసం ఇచ్చారు అంటారా? సక్సెస్ అనేది ఉంటుంది. ఎత్తుపల్లాలు ప్రతి లైఫ్లో ఉంటుంది. కామన్. మీరైనా ప్రాక్టికల్గా వస్తే మీకు అర్థం అవుతాయి అంతే. సార్ మాలాంటి యూత్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ముందు మేము బిజినెస్లోకి దిగి దాంట్లో లాస్ రావడం వల్ల మళ్ళీ దానికి భయపడి మేము వెనక్కి స్టెప్ వేస్తాం సార్. మాలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా సార్? ఉంటుందిరా, ప్రతిదానికి ఎత్తుపల్లందా చెప్తాను. ఎత్తుపల్లు ఉంటాయి అంటారు. బిజినెస్లో లాభ నష్టాలు కామనం. కానీ మనం ప్లాన్ చేసుకుంటూ ప్రతిదీ కూడా జాగ్రత్త కలిగి మన ఇష్టం కూడా కరెక్ట్గా వేసుకుంటూ, అంటే లైక్ నేను స్టార్ట్ చేశాను, నేను ఒక 10 kg బిజినెస్ అవుతుందని నేను ఆలోచించుకున్నాను. నేను అక్కడ ఏం చేయాలంటే 8 kgs వేసుకోవాలి. 8 kgs వేసుకోవాలి. నేను 12 kgs వేసుకోకూడదు, 10 kgs కూడా వేసుకోవద్దు. 8 kgs బిర్యానీ నేను తయారు చేసుకోవాలి. ఆ 8 kgs సేల్ను చేయటానికి నేను ఇష్టపడాలి. మీ థాట్ ఎంత అవుతుందని అనుకుంటాను. దానికంటే మనం కొంచెం తక్కువగా ఉండి దీన్ని ఫుల్ఫిల్గా లీడ్ చేసుకొని అలాగ కొద్ది రోజులు మళ్ళీ అలాగ సేమ్ మెయింటైన్ చేసుకుంటూ కొంచెంగా అలా కాకుండా ఒకేసారి నేను బిజినెస్ అవుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి నష్టపోవటం కంటే కొంచెంగా నేనైతే నా లైఫ్ నేను అలా చేసుకొచ్చాను. కొంచెంగా మూవ్ అవుతే నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మనం బిజినెస్ చేసేటప్పుడు కూడాను మనం కష్టపడుతూ ఎప్పుడు కూడా బిజినెస్ని అంటి పెట్టుకుని ఉండాలనేది నా ఆలోచన. బిజినెస్ చేయాలంటే అసలు ఫస్ట్ మనం ఏ స్టెప్ తీసుకోవాలి సార్? ఎలా ఆలోచించాలి? అంటే బిజినెస్ అనేది ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే దీనిలో చాలా ఉన్నాయి, మీకు తెలియదు ఏం కాదు, చాలా ఫీల్డ్ ఉన్నాయి. ఒక్కో ఫీల్డ్లో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. వాటి తగ్గట్టుగా మనం కొంచెం ముందు స్టార్టింగ్ ఏంటంటే నా అనుభవంగా చెప్తున్నాను, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎవరైనా సరే ప్రాక్టికల్గా కొద్ది రోజులైనా సరే మీరు అక్కడ వర్క్ చేయాలి, లేదా టైం తీసుకోవాలి. అప్పుడే దాని గురించి మీకు బాగా అవగాహన వస్తుంది. లాస్ అనేది లేకుండా మనం ముందు చేసుకుని వెళ్ళొచ్చు. సార్ మీ రెస్టారెంట్లో ఎక్కువగా అమ్మబడే ఫుడ్ ఐటమ్ ఏంటి సార్? నా రెస్టారెంట్ అయితే పలావ్రా. అవును సార్, పలావ్ సేతే అని అంటారు పేరు, పలావే. ఇంకా నా రెస్టారెంట్లో ఎక్కువ మోయేదే పలావ్. కానీ ఇంకా అనేకమైన రకాలు ఉంటాయి. దమ్ ఉంటుంది, మిక్స్డ్ ఉంటుంది, పంజాబీ ఉంటుంది, మొగలై ఉంటుంది, రోస్ట్ బిర్యానీ అన్నీ ఉంటాయి. కానీ పలావ్ సీతయ్య పలావ్ సెంటర్, సీతయ్య పలావ్ సీతయ్య అంటే పలావ్ అంటే సీతయ్య అంతే. మీరు ఫుడ్ని క్లీన్గా హైజీనిక్గా ఎలా మెయింటైన్ చేస్తారు సార్? ఇంకా అదంతా ప్రాక్టికల్గా అలా ఉంటేనే మన ఫుడ్ మంచి క్వాలిటీ వస్తుంది, అలా ఉంటేనే కస్టమర్ వస్తాడు. ఏదైనా సరే ప్రాక్టికల్గా. నేను బయటికి వెళ్తే ఎంతైతే మంచిగా ఉండాలని ఇష్టపడతానో, ఎంతైతే క్వాలిటీగా ఉండాలని ఇష్టపడతానో, నా దగ్గరికి వచ్చి కస్టమర్ కూడా నేను అలా ఇవ్వడానికి ఇష్టపడతాను. అలా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మా హోటల్ ఫీల్డ్లో ప్రతి క్షణం ప్రయత్నం ఉండాలి. ఒకసారి చేసి అయిపోయిందంటే అవుతుంది, చేస్తూనే ఉండాలి, ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీ రెస్టారెంట్కి చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు సార్, వాళ్ళు మీకు ఏమైనా చెప్పాలనుకున్న ఫీడ్బ్యాక్ ద్వారా అలా రివ్యూస్ ద్వారా చెప్తారు, దాన్ని మీరు ఎలా రిసీవ్ చేస్తారు? వెంటనే ప్రాక్టికల్గా చూసుకుంటాను. ఒక కస్టమర్ చెప్పారంటే దాన్ని మనం తక్కువగా తీసుకోవాలి. ప్రాక్టికల్గా మనం చెక్ చేసుకోవాలి. కస్టమర్ చెప్పింది కరెక్ట్ అయితే దాన్ని మనం సర్దిద్దుకోవాలి. 100% అది నా బిజినెస్కి, నా లైఫ్కి చాలా చాలా స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. సార్ కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకున్న అలాంటి ఎంటర్ప్రెన్యూర్స్కి ఆ బిజినెస్ మీద ఒక అవగాహన అనేది ఉండదు సార్. అలాంటి మా వాళ్ళకి మీలాంటి వారు ఏమైనా చెప్పగలరా? ఏం లేదు, ప్రాక్టికల్లో
ఇప్పుడు మీరు చేసే కోర్స్ కానీ మీరు చేసే సబ్జెక్ట్ కానీ ఓకే, చాలా 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 మీ లైఫ్కి ఉపయోగపడుతుంది. అలాగే ప్రాక్టికల్ అనుభవం కూడా ఉండాలి. కుదిరిది ఇప్పుడు బిజినెస్ అనేది ఒకటే కాదు, చాలా కైండ్ ఆఫ్ బిజినెస్ రకరకాలు ఉంటుంది. ప్రతి దానిలో మీరు ఎక్స్పీరియన్స్ అంటే 100% ట్రైన్గా కానీ లేకపోతే అక్కడ కొద్ది రోజులు మీరు అబ్జర్వేషన్ కానీ అలా ఉండి దానిలో ఉన్న అనుభవాలు తెలుసుకొని మీరు స్టార్ట్ చేస్తే, ఇందాక మీరు ఒకసారి అడిగారు మధ్యలో సార్ నష్టము అనే మాట, మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా మీరు అనుభవిస్తారో ఆ నష్టం అనే దానిలో చాలా పర్సంటేజ్ మీరు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా ఫీల్డ్లో కనుక హోటల్ ఫీల్డ్లోకి లేకపోతే ఫుడ్ ఫీల్డ్లోకి ఎవరైనా రావాలనుకుంటే, ఒకవేళ వాళ్ళకి నా దగ్గర ఏమైనా అవకాశం ఉంది, నా దగ్గర ఏమైనా నేర్చుకోవాలనుకుంటే వెల్కమ్, నేను ఏదైనా నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పట్లో మా అలాంటి యంగ్స్టర్స్కి మేము ఏదైనా హోటల్కి వెళ్ళాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, అది ఏదైనా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, దీని ద్వారా మేము తెలుసుకుంటున్నాం, వెళ్తున్నాం, విజిట్ చేస్తున్నాం, రివ్యూస్ ఇస్తున్నాం, వస్తున్నాం. అప్పట్లో మీరు సీతయ్య పొలం పెట్టినప్పుడు కొత్తలో మీకు అసలు అదేమీ లేదు, ఉత్తి నోటి మాటతోనే ఇంతవరకు వచ్చారు, ఇప్పుడు దాకా ప్రారంభించారు, ఇంతవరకు తీసుకొచ్చారు. అది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ ఇన్నేళ్ళ అనుభవం, నాలెడ్జ్ని మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.